కొంచెం జాగ్రత్తగా చేయండి. నా సాయి ఏం చేయాలో నేను చేస్తాను. వస్తాను. రాకంచరా. నమస్తే. నమస్కారం అండి. ఆగవే, నీకేమైనా మతిపోయిందా? ఏమైందత్తయ్యా? లేకపోతే అమ్మవారి జాతరకని మన ఇంటి తరపున అన్నపూర్ణ 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పింది కదా. మళ్ళీ మా ఇంటి తరపున 1,00,000 అని నువ్వు మాట్లాడమేంటి? తప్పే ఉందత్తయ్యా. అమ్మవారి కోసం తన చెందా తనిచ్చింది, నేను ఇస్తానంటే తప్పెందుకవుతుంది? అంటే ఏదో చిన్న భక్తి పారవశ్యంతో తను కూడా డొనేట్ చేయాలనుకుంది. అయినా 1,00,000కి ఇంకొక 1,00,000 అంతే కదా బావా? డబ్బుల గురించి కాదు బావా. అమ్మవారు మనకిచ్చిన దాంతో పోల్చుకుంటే ఆవిడకి మనం ఎంతిచ్చినా తక్కువే. కానీ ఒక ఇంటి తరపు నుంచి ఒక చందా చెప్పిన తర్వాత మళ్ళీ అదే ఇంట్లో నుంచి ఇంకొకళ్ళు చెప్తే ఎలా ఉంటుంది? అందరూ తన ఇల్లు వేరు, తిన ఇల్లు వేరు అనుకుంటారు కదా. పైకి కలిసొచ్చినా వేరువేరు అనుకుంటారు కదా బావా. మీరిలా తప్పుడు అర్థాలు తీసుకుంటే నేనేమి చెప్పలేనండి. నేను నోరు తెరిస్తే నాది తప్పున్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ ఒక్కటైపోయి నేనేదో పరాయిదాన్ని అయిపోయినట్టు, నేనెప్పుడూ ఆవిడ చేతి కింద తగ్గుండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అమ్మా, అవునే, వీళ్ల మాటలు బట్టి అలాగే అనిపిస్తుంది నాకు. తగ్గి ఉండడమేంటి లలిత? యావండి, అమ్మవారి జాతర కోసం నేను మన కుటుంబం తరపు నుంచి 1,00,000 రూపాయలు అన్నాను. ఇంకొంచెం ఇస్తే బావుండు అని తనకు అనిపించి ఇంకో 1,00,000 ఇస్తాను అని చెప్పుండొచ్చు. దానికెందుకు ఇంతలా అనుకోవడం? ఆ 1,00,000 కూడా నేనే ఇస్తానులేండి. ఇంకేం చెల్లెమ్మా, ఇస్తుందంట. పుచ్చుకో అమ్మా, పుచ్చుకో. అంటే ఆవిడ ఇచ్చేది నేను పుచ్చుకునే దానిలా కనబడుతున్నానా? అది కాదత్తయ్య. లేకపోతే ఏంట్రా? నేనిస్తానన్న 1,00,000 ఆవిడ నాకివ్వడమేంటి? అంటే ఆవిడ సంపాదిస్తుంది, నేను సంపాదించట్లేదు అని ఎత్తిపడవడమా? నా ఉద్దేశం అది కాదు. అప్పుడు అలా మాట్లాడకూడదు. నువ్విచ్చినా ఆయన కష్టమే, నేనిచ్చినా ఆయన కష్టమే. ఆయన దగ్గర అడిగి తీసుకుంటాను. నీ దగ్గర చేయి చాచాల్సిన అవసరం నాకు లేదు. పదవే, ప్రతి ఒక్కరికి చులకనైపోయాను నేను. అమ్మా, ఏమైందిరా దీనికి? ఏమమ్మా, ఈ మధ్య చిన్నొదిన ప్రతి మాట తేడా అనిపిస్తుందమ్మా. ప్రతి దానికి వేరు చేసి మాట్లాడుతుంది. ఇంతవరకు ఇలా ఉండేది కాదు. మరి ఏమైందో తెలియటం లేదు. సరే పదండి. ఈ మధ్య రంగంలోకి మనం దిగాం కదా, ఇప్పుడేం చూశారు? ఇంకా ముందు ముందు కనపడతాయి వేరియేషన్స్. राम राम बाबूजी, राम राम. आइए आइए बैठिए. ఆతం చెప్పండి సాబ్, ఏం కావాలి? చైను, బ్రేస్లెట్, రింగు. నేను నగలు కొనడానికి రాలేదు సేటు, కొట్టేయడానికి వచ్చినాయి. ఎలా కనబడుతుంది నీ కంటికి? ఓయ్, మాది జమీందార్ వంశం. నన్ను పట్టుకుని కొట్టేయడానికి వచ్చినట్టవా? దొంగలా కనపడుతున్నానా నేను నీకు? సార్ ఏమైంది సార్? ఏంటయ్యా చూడు,
నగల షాప్కి వస్తే కుట్టడానికి వచ్చావని అడుగుతున్నాడు